హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే సండే. మేము ఒక దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట. ఎక్కడికి ఏంటని మొత్తం చూపిస్తాను మీకు. సో ఒక ఫ్రూట్ కొనటం కోసం మేమైతే వేరే స్టేట్ వెళ్ళాల్సి వస్తుంది. సో అది ఏ స్టేటు ఏ ఫ్రూట్ అనేది వీడియోలో మొత్తం చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇక మేమైతే సీతాఫలం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మా దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్లోనే మాకు ఎంపీ బోర్డర్ అయితే ఉంటుంది. ఇంకా ఎంపీ బోర్డర్ దాటిన తర్వాత అయితే ఇలా బుట్టలు పెట్టుకొని అయితే అమ్ముతూ ఉంటారంట. కాకపోతే నాకు ఎప్పుడూ తెలియదు, ఫస్ట్ టైం వారైతే తీసుకెళ్తున్నారనమాట. ఇంతకుముందు తీసుకొచ్చారు ఒకసారి, ఇంకా అప్పుడు చూసి ఇంకా మళ్ళీ తీసుకొద్దాం సీజన్ కదా అని చెప్పేసి వెళ్ళాం అనమాట. కాకపోతే ఏంటంటే సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని తెలిసింది అప్పుడు. ఇక టైం పాస్ అవుతుంది కదా అని కొంచెం మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట. మేమైతే ఒక టార్గెట్ పెట్టుకున్నాము, ఇన్ని కిలోమీటర్ల దాకా వెళ్ళి ఒకవేళ దొరికితే ఈ మధ్యలో దొరికితే తీసుకొద్దాం, లేకపోతే రిటర్న్ వచ్చేద్దాం అని అనుకున్నాం అనమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా మధ్యలో ఒక ఊరైతే వచ్చిందనమాట. దాని స్టోరీ అయితే మా వారు చెప్పారు. ఏదేంటంటే చంద్రశేఖర్ ఆజాద్ అని ఇంకా స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన అంటే పార్టిసిపేట్ చేశారనమాట. సోషల్లో కూడా మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాము. సో ఆయన పుట్టిన ఊరైతే ఇది ఆజాద్ అనే ఊరు అనమాట. ఎంపీలోనే మేము బోర్డర్ దాటిన తర్వాత ఒక 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఆ ఊరైతే వచ్చిందనమాట. అది చూపించి ఆయన పుట్టిన ఊరు అని అది చూపించారనమాట. ఇక ఎట్టకేళ్ళకైతే మేము ఎగ్జాక్ట్గా ఒక 65 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అయితే ఈ పిల్లలు కనిపించారు. ఇక సరే ఇంత దూరం వచ్చినందుకు తీసుకున్నామన్న ఒక తృప్తి అయితే ఉంది. సో ఇంకా అక్కడ కన్వర్జేషన్ అదంతా చూడండి మీరు. ఏమంగారా దోశ అంట. वो दे दो ना. ये तीनों 30-30 का है क्या? ये 40, ये 30 और ये वाली 60, ये 80. अरे 80 कुछ भी बोल रहा है. బంగారం చాలా పచ్చిగా ఉన్నాయిగా, చాలా పచ్చిగా ఉన్నాయిగా. పండుతాలే. सीताफल बड़े बड़े हैं मेरे. कितना दिन लगेगा पकने में? 2 दिन. వాడిని పట్టుకో, బస్సులో వస్తుంది. ये 40. भाई 40 ज़्यादा है. ये 30 में ले लो. दोनों 30 में. ये भी कुछ दे दीजिए ना, फिर पूरा ले लेंगे. 30 60 బంగారం. 70 में ले. अरे 50 में दे दो, वो 30 में दे दीजिए. మొత్తం కలిపితే ఎంత అవుతుంది బంగారం? ये 30 में ले जाओ. 110. 110కి ఎంత వస్తే 200కి ఎక్కువే వస్తాయి కదా మరి మొత్తం కలిపితే. మరి అడుగు, అమ్మని అడుగు మరి. वो 150 को दे दो ना. मेरा तो हाँ किसका? 150 को दे दो ना. ఇక మేమైతే లాస్ట్లీ ఇక ఒక 3 బుట్టలు అయితే తీసుకున్నాం అనమాట. చిన్నవి 2 కలిపి ఒక 30 అన్నారు. ఇంకొకటేమో కొంచెం అది 80 చెప్తే మేమైతే 60 పెట్టి తీసుకున్నాం అనమాట. ఇక మొత్తం కలిపి 120 or 110 రూపీస్ 120 రూపీస్కి అయితే వచ్చినాయి అనమాట మొత్తం కలిపి. అవి కనీసం ఒక 60 పైన ఉంటాయి కాయలు, 70-60 మధ్యలో ఉంటాయి అన్నమాట. బాగానే వచ్చినాయి, అయితే పచ్చిగా ఉన్నాయి. అవి పండటానికి అయితే 2 రోజులు టైం పట్టిద్దని చెప్పేసి అన్నారు. సర్లే ఇంత దూరం మేము టైం పాస్ కోసం అని అంటే 20 కిలోమీటర్లు దాటిన తర్వాత వెంటనే అయితే ఉంటాయి, కానీ టైం పాస్ కోసం అని ముందు వచ్చి తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వీటి కన్వర్జేషన్ కూడా చూడండి. 70 नहीं 50 ले लो. పిల్లలు అస్సలు తగ్గించరు బంగారు. 60 नहीं आप 120 बोला. 120 हो रहा है. आपका मम्मी कितना को बोला था? उसमें 80 में. अरे आप जल्दी जाके घर जाके के लो. गाड़ी में डाल दीजिए ना.
ఇక ఇంత దూరం వచ్చినందుకైతే ఇంకా లాస్ట్లీ ఇంకా మేమైతే సీతాఫలం అయితే తీసుకున్నామండి. ఇక మొత్తం 3 బుట్టలు కలిపి 120కి అయితే ఇచ్చారు పిల్లలు. ఇంకా వాళ్ళైతే చక్కగా అమ్మేసుకొని ఆ కాయలన్నీ కారులో పెట్టేసి వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళనైతే నేను కొంచెం ఒక ఫోటో అనేది దిగండి నాతో తమ్నైల్ పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నా, వాళ్ళు అసలు రావట్లేదు అనమాట. అక్కడ ఉండే పిల్లలు ఎవరు అంటే ఫొటోస్ అవి తీస్తూ ఉంటే వాళ్ళు ఇష్టపడరు, రారనమాట. సో అందుకని ఇంకా నేను వదిలేశాను. ఇక కార్లో వచ్చిన తర్వాత ఇంకా శశాంత్ గారు అయితే సంచిలో నేను సర్దుతుంటే వాడు కూడా హెల్ప్ చేశాడు అనమాట. మొత్తం సంచిలో అయితే సర్దేసుకుని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇక వస్తూ మధ్యలో ఇంకా మళ్ళీ కూరగాయలకైతే ఆగి నేనైతే కూరగాయలు అయితే తీసేసుకున్నాను అనమాట. हाँ कितना दे दो. क्या बोलते हैं इसका? कुराई दे दो. हाँ दे दो. ఇక ఆ రోజైతే అలా గడిచిందండి. ఇంకా మీకు నేను మొత్తం పండిందాకా ఉంచాలని చెప్పేసి ఆ ప్రాసెస్ కూడా మొత్తం చూపిద్దామని నేను వీడియో అయితే ఆ రోజు పోస్ట్ చేయలేదన్నమాట. సో ఇక మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత మా వారు అయితే ఇంకా పగడ్బందీగా అయితే ప్లాన్ చేశారనమాట. అది అంటే యూట్యూబ్లో చూసారు ఎలా పండుతాయి ఏంటని చూసి అలా అట్టపెట్టలో పేపర్లో లేయర్గా పెట్టి అయితే ఉంచారనమాట. మేము సండే పెడితే ఈరోజు ట్యూస్డే, మీకు వీడియో వచ్చేది కూడా ఈరోజే వస్తుంది. సో ఈరోజు అంటే సండే, మండే, ట్యూస్డే వాళ్ళు చెప్పినట్లు 2 రోజుల్లోనే కాయలు అయితే కొన్ని పండినాయి. సో ఈ రోజు అయితే ఒక 10 అయితే పండినాయి అనమాట. దానిలో ఒకటి తీసుకొని నేనైతే తినేసాను. చూడండి ఎంత బాగా పండిందో, చాలా బాగా మగ్గింది కూడా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే మందు లేని కాయలు అనమాట ఇవి. పిల్లలు అడవుల్లోంచి వాళ్ళు చెట్ల నుంచి డైరెక్ట్గా కోసుకొచ్చి అమ్ముతారనమాట. సో వీడియో అయితే ఇది గైస్, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.